ఉత్తరం ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు ఉత్తరం ఎక్కువ ఉండాలి, తూర్పు ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు తూర్పు ఎక్కువ ఉండాలి. ఎంతవరకు ఉండొచ్చు? పాయింట్ అర్థమైందా? ఎంతవరకు ఉండొచ్చు అని ఒక ప్రశ్న తీసుకుంటే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుందాం. ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు డీటెయిలింగ్గా మనం వెళ్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సరే, మనము గుర్తుపెట్టేసుకోండి, తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్కి జనరల్గా నైరుతి ఖండంలో మాత్రమే మనం ముఖ్యంగా ఇల్లు కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇల్లు కట్టేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 1/9 పార్ట్ కంపల్సరీ ఇటు వదలాల్సిందే. సార్ మాకు స్థలం చాలా పెద్దది ఉంది, ఒక 200 అడుగులు ఉంది పొడవు. సరే, మాట్లాడదాం దాని గురించి. హౌస్ విడ్త్ కన్నా మించకూడదు అని కండిషన్ ఉందండి. అంటే ఇది తూర్పు. ఇక్కడ ఇంటి యొక్క వెడల్పు అనేది మీరు ఒక 45 అడుగులు తీసుకున్నారు అనుకోండి, ఇది 45 అడుగులు. సో ఇక్కడ 45 అడుగులకు మించి ఉండొద్దంట. అర్థమైందా పాయింట్? సో 45 అడుగులు ఉంటే ఇక్కడ కనీసం 15 అడుగులు పెట్టి ఇటు 30 అడుగులు పెట్టుకోవచ్చు, ఇష్యూ లేదు. ఇటు సగం పెట్టుకోవచ్చు, ఇష్యూ అది కూడా లేదు. బట్ ఇక్కడ 15, ఇక్కడ 45 లాస్ట్ అనమాట. పోనీ ఇక్కడ 30, ఇక్కడ 45 లాస్ట్. ఎందుకంటే ఇక్కడ దానికంటే ఇది పెద్దగా ఉండాలి కదా. సో ఇది కూడా యాక్సెప్టెడే, ఇష్యూస్ ఏం లేవు. బట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అట్లనే ఇది ఇప్పుడు మనం ఉత్తర దక్షిణాలకు సంబంధించి మాట్లాడుకున్నాం, రైట్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఉత్తరంలో అధిక ఖాళీ ఉండడం కూడా దోషమే. సో ఇదే అది. చాలామంది ఏం చేస్తారంటే, సార్ మాకు ఇట్లా ఉంది, నాకు ఇక్కడ 50 అడుగులు ఉంది, ఇక్కడనేమో 30 అడుగులు ఉంది అంటారు. ఇది 50 అంటే ఉత్తరంలో మొత్తం 50 అడుగులు ఉంది, ఈ తూర్పులో 30 అడుగులే ఉందంట. అర్థమైంది కదా మీకు పాయింట్? సో 30 అడుగులు ఉండి ఇటు 50 ఉన్న ఈ ఇల్లు ఫెయిలే. ఎందుకంటే తూర్పు రోడ్ కదా, తూర్పు రోడ్ ఫెయిల్, ఉత్తరం రోడ్ అయితే ఇది పాస్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు మాత్రమే ఖాళీ ఉండాల్సిందే. అది నియమం, అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టేసుకోండి.